గరుడాక్సీ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వ్యవస్థ. కర్ణాటక అటవీ శాఖ గరుడాక్సీ అనే ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థ అటవీ వన్యప్రాణుల నేరాల నిరోధానికి చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను బలోపేతం చేసే దిశగా పనిచేస్తుంది. అయితే అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ఈ వ్యవస్థను ప్రారంభించారు. గరుడాక్సీ వ్యవస్థ అటవీ నేరాల కేసులను సమర్థవంతంగా నిర్వహించడంలో, పర్యవేక్షణలో పారదర్శకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇందుకు ఈ డిజిటల్ పరివర్తన ఆవశ్యకత ఏంటంటే, అటవీ శాఖలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనగా ఎఫ్ఐఆర్ డిజిటలైజ్ చేయాలన్న మంత్రి ఈశ్వర్ ఖండ్రే సూచనను అనుసరించి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా WTI సహకారంతో గరుడాక్సీ సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేశారు. అయితే ఈ చర్య రాష్ట్ర పోలీస్ శాఖలో ఇప్పటికే స్థాపించబడిన డిజిటల్ ఎఫ్ఐఆర్ ఫైలింగ్ పద్ధతికి అనుగుణంగా ఉంటుంది. అయితే ఇది అటవీ సంబంధిత నేరాలను పరిష్కరించడంలో మరింత ప్రాప్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. కీలక డివిజన్లలో పైలట్ అమలు చేయడం ఎలాగంటే, వ్యవస్థ సమర్థతను నిర్ధారించడానికి, మెరుగుపరచడానికి, ప్రాంతాలను గుర్తించడానికి గరుడాక్సీ సాఫ్ట్వేర్ ను మొదట 5 కీలక విభాగాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఆ 5 డివిజన్లు బెంగళూరు సిటీ డివిజన్, బెంగళూరు ఫారెస్ట్ మొబైల్ డివిజన్, భద్రావతి డివిజన్, సిర్సి డివిజన్, మలై మహాదేశ్వర వన్యప్రాణి డివిజన్. అయితే దశల వారీగా అన్ని డివిజన్లకు విస్తరించే ముందు ఈ పైలట్ పరిసర ప్రాంతాల పనితీరును, సంసిద్ధతను పరీక్షిస్తాయి. అటవీ వన్యప్రాణి నేర నిర్వహణలో ఒక మైలురాయిదని చెప్పవచ్చు. కర్ణాటకలో అటవీ మరియు వన్యప్రాణుల నేరాల నిర్వహణలో గరుడాక్సీ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అనేది కీలకమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ఎఫ్ఐఆర్ ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ద్వారా ఇటువంటి నేరాలను నివారించడానికి, పరిష్కరించడానికి మరింత పారదర్శకమైన, వ్యవస్థీకృత, సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవస్థ కేసులను పర్యవేక్షించడానికి, సకాలంలో దర్యాప్తును నిర్ధారించడానికి, అటవీ నేర సంఘటనల యొక్క బలమైన రికార్డును నిర్వహించడానికి డిపార్ట్మెంట్ సామర్థ్యాన్ని పెంచుతుందని మనం గర్వంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.